నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. బాలన్ షా ఏం చేస్తున్నాడు సార్ నేపాల్లో? జంజీ ఆందోళన చేసి ప్రధానమంత్రి అయ్యాడు. అప్పుడెప్పుడో మన రాయబారి వెళ్ళి కలుస్తానంటే నోనో నా స్థాయి నరేంద్ర మోడీ స్థాయి, ఇలాంటి చిన్న చిన్న వాళ్ళు నేను కలవనని కూడా అనేసి కసురుకొని పంపించేశాడు. ఇప్పుడు ఆయన్నే స్పీకర్ కసురుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకని? అసలు యాక్చువల్ నిజంగా నేపాల్ మంచి ఎగ్జాంపుల్. మనం ఈ జెన్జీ పోరాటాలు, ఇక్కడ బొద్దింకలకు సంబంధించిన పోరాటాలు జరుగుతూ ఉంటే అందరూ ఏం మాట్లాడుతున్నారంటే మేము నేపాల్ తరహా సిచ్యువేషన్ తీసుకొస్తామంటారు. అఫ్కోర్స్ బంగ్లాదేశ్ కూడా జెన్జీ పోరాటం అంటున్నారు, కానీ బంగ్లాదేశ్ని ఇప్పుడు ఎవరు కోట్ చేయట్లే. బికాస్ బంగ్లాదేశ్లో జరిగిందంతా ఆ విజువల్స్ అవన్నీ చూస్తుంటే కూడా మాకు తెలుస్తుంది కదా, షేక్ హసీనాను పంపించిన విధానము అన్నీ తెలుసు, శ్రీలంకలో జరిగింది తెలుసు. నేపాల్ని ఎక్కువగా కోట్ చేస్తూ ఉంటారు. నేపాల్ జెన్జీ ప్రొటెస్ట్లు, ఇక్కడ కూడా జెన్జీ ప్రొటెస్ట్లు అని. నేపాల్లో జరిగిన విధానాలే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం అనుకునే వాళ్ళకి ఇవాళ నేపాల్లో ప్రస్తుతం ఏం జరుగుతుందో అది కనువిప్పు కావాలి, నా పాయింట్. సో ఇవాళ నేపాల్ సర్వనాశనం అవుతోంది ఈ జెన్జీ ఉద్యమాల వల్ల. ఈ బొద్దింకలను నమ్మడం వల్ల నేపాల్ నాశనం అవుతోంది. ఇది నేను చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట. ఎందుకు అని అంటే కనుక నేపాల్కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ చెప్తాను నేను. పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో 2025 సెప్టెంబర్ నెలలో జెన్జీ అప్రైజింగ్ జరిగింది అక్కడ. సో జెన్జీ పోరాటంలో కీలకమైన భూమిక వహించినటువంటి వ్యక్తి బాలేంద్ర షా. ఇప్పుడు ఆయన ప్రధాని బాలేన్ షా, ఇందాక మీరు అన్న. సో బాలేన్ షా ఏంటి అని అంటే కనుక ఆయన ఒక యంగ్స్టర్, ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తి అండ్ ర్యాపర్. ఈ మ్యూజిక్ ఆల్బమ్స్ ఇవి చేస్తారు సార్, ర్యాపర్ అనమాట. ర్యాప్ మ్యూజిక్ లో ఆయన బాగా బయట దేశాలకు వెళ్ళి ఇంజనీరింగ్ చదువుకున్నాడు. అండ్ మన దగ్గర బెంగళూరులో చదివాడు. సో ర్యాపర్ అన్నమాట. సో ఆ ర్యాప్ మ్యూజిక్ మీద అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి, సో ర్యాప్ సాంగ్స్ తోటి అక్కడ యూత్ లో ఒక ఆకర్షణ క్రియేట్ చేసుకోగలిగాడు, తనని వాళ్ళని ఆకట్టుకోవడంలో సఫలమయ్యాడు. సో బాలన్ షా అప్పటి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం చేసినటువంటి ఈ ఉద్యమంలో కీలక భూమిక వహించినటువంటి వ్యక్తి. తర్వాత కాలంలో కేపీ శర్మ ఓలీని ఝాపా అనే నియోజకవర్గం ఉంది బంగ్లాదేశ్లో, అక్కడ ఆయన మీద పోరాడి నిలబడి కేపీ శర్మ ఓలీని ఓడగొట్టాడు. ఈయన గెలిచారు, తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. ఓకే, వీళ్ళ పార్టీ పేరు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, ఆర్ఎస్పి. సో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఇప్పుడు వాళ్ళ గొడవ ఏంటంటే, వాళ్ళ బాలన్ షా 3-4 నెలలు అవుతుంది అనుకుంటాను నాకు తెలిసి, 150 days, 5 months 6 months అవుతుంది. మార్చి నెలలో ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ 5 నెలల్లో సుమారు 39 అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. 39 సార్లు అసెంబ్లీ సిట్టింగ్స్ జరిగాయి. అంటే నేషనల్ అసెంబ్లీ ఉంటుంది, వాళ్ళ పార్లమెంట్ అంటే వాళ్ళ అసెంబ్లీ అంటారు, నేషనల్ అసెంబ్లీ. సమావేశాలు జరుగుతాయి. 39లో 5 సార్లు మాత్రమే అటెండ్ అయ్యాడట. కేవలం 5 సార్లు మాత్రమే అటెండ్ అయ్యాడు. ఏ చర్చలో కూడా బాలన్ షా పాల్గొనట్లేదు, అసలు పార్లమెంట్కి పోవట్లేదు. ఓకే, రెండోది, అదే రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు, పార్టీ ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నటువంటి బాలన్ షాని విపరీతంగా విమర్శిస్తున్నారు. ఇంకోవైపు స్పీకర్ అసలు నువ్వు పార్లమెంట్కి రావట్లేదని చెప్పేసి స్పీకర్ నోటీసులు ఇచ్చాడు ప్రధానమంత్రికి ఏకంగా. అది నేపాల్లో లీడర్ ఆఫ్ దౌస్కి. ఏంటి ఇంకోటి ఏంటంటే, అక్కడ నిరసనలు జెన్జీ ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వము ఇప్పుడు అక్కడ ఉద్యమాలను అణిచివేస్తోంది. అక్కడ ఉద్యమాలు జరగకుండా చేస్తున్నారు అక్కడ. ఆ ఉద్యమాల కారణం ఏంటి అని అంటే కనుక భారత్ పట్ల ఉన్న అంశాలే. మెయిన్గా భారత్కి లింక్ అయి ఉన్నవి ఇందులో చాలా వరకు. ఒకటి, నెంబర్ 1, వాళ్ళు ఇండియన్ గూడ్స్ పైన కస్టమ్స్ డ్యూటీ వేశాడు. ఈ బాలన్ షా ఏమనుకుంటున్నాడంటే, నేను డొనాల్డ్ ట్రంప్ అనుకున్నాడో మరి ఏమో తెలియదు, డొనాల్డ్ ట్రంప్ కూడా ఇట్లాగా టారిఫ్స్ వేశాడు. టారిఫ్స్ చేస్తే ఎవరికైనా కానీ, సింపుల్ ఎకనామిక్ నాలెడ్జ్ ఉన్నవాడికి ఎవరికైనా కానీ, సింపుల్ వాసు గారు, మీ ప్రోడక్ట్ నేను కొనుక్కోవాలి, నా ప్రాంతంలో మీ ప్రోడక్ట్ రావాలి అనుకోండి, మీ ప్రోడక్ట్ మీద నేను డ్యూటీ ఎక్కువ పెంచాను అనుకోండి, నా దగ్గర ఉన్నవాడు కొనుక్కోకుండా చేస్తాననేది ఒక లెక్క, కస్టమ్స్ డ్యూటీ పెరగడం వల్ల. నువ్వు రైట్ లగ్జరీ గూడ్స్ ఇప్పుడు మన దగ్గర కూడా వేస్తాం, హార్లీ డేవిడ్సన్లు, లేకపోతే పెద్ద వెహికల్స్, ఏదైనా పెద్ద పెద్ద ప్రీమియం కార్లు ఇట్లాంటివి ఉంటాయి చూసారా, వాటి మీద నేను ట్యాక్స్ ఎక్కువ వేసాను అనుకోండి, నా దేశంలో ఉన్న ఇండస్ట్రీ పాడు కాకుండా ఉండడం కోసం, మన దగ్గర ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీని దెబ్బ కొట్టకుండా, పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు వాటి మీద ఎక్కువ కస్టమ్స్ డ్యూటీ వేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు చిదింపోకుండా, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులకు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకుంటాం. కానీ దీన్నే డొనాల్డ్ ట్రంప్ ఇంప్లిమెంట్ చేశాడు. ఏం చేశాడు, చిన్న చిన్న ఉత్పత్తులు అంటే చీప్గా వచ్చేటువంటి గూడ్స్ మీద టారిఫ్ వేయడం వల్ల ఏమవుతుంది, అది అవసరం, నాకు కొనాల్సిందే. సో నాకు అవసరం ఉన్నప్పుడు నేను ఆటోమేటిక్గా నా మీద ఇబ్బంది పడతాను. బేసికలీ నేను కాస్ట్ పెరుగుతుంది నాకు కదా, ట్యాక్స్ వేసినప్పుడు నాకు కాస్ట్ పెరుగుతుంది. అంటే ఎవరికి కాస్ట్ పెరిగింది, అమెరికన్ సిటిజన్స్ కాస్ట్ పెరిగింది. ఇది డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక పిచ్చి చర్య లిటరల్లీ. దాంతో ఇంకా ఎదుటి దేశాలను ఏదో ఇబ్బంది పెడుతున్నాను అనుకున్నాడు ఆయన. నిజానికి అమెరికన్ వినియోగదారులకు ఎక్కువ రేట్లు పెరిగాయి.
సరే బయట వాళ్ళకు కొంత బిజినెస్ కొంత తగ్గవచ్చు, అమెరికాకు పంపించాల్సిన దాంట్లో కొంత బిజినెస్ తగ్గినప్పుడు ఇంకో దగ్గరకు పంపించుకుంటాను నేను, ప్రోడక్ట్ అయితే నేను ఆపుకోలేను కదా. అంతే అంతే. సో సేమ్ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే టారిఫ్స్ చేశాడో, ఇప్పుడు బాలెన్ షా ఏం చేశాడంటే ఇండియా నుంచి వస్తున్నటువంటి గూడ్స్ పైన కస్టమ్స్ డ్యూటీ పెంచాడు. జోక్ ఏంటంటే ఈ భారత్ మీదనే పూర్తిగా నేపాల్ డిపెండ్ అవుతుంది. వాళ్ళ దగ్గర ఏమైనా ఇండస్ట్రీ ఉందా, ఏమన్నా ఉందా? పాపం వాళ్ళకు పాల దగ్గర నుంచి ప్రతిదీ ఇక్కడ నుంచి పోతాయి, ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే. వాళ్ళ దగ్గర పెద్దగా ఇండస్ట్రీ లేదు, చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఈ కస్టమ్స్ డ్యూటీ పెంచడం వల్ల ఏంటి, నేపాలీ ప్రజలకు విపరీతంగా రేట్లు పెరుగుతున్నాయి, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇవాళ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. యునో అక్కడ జీడిపి గ్రోత్ రేట్ మన రూపాయి ఇస్తే అక్కడ నేపాల్ రూపాయలు 10 వస్తాయి అనుకుంటాను. మేబీ అంతే కరెన్సీ. అంతే. నేను చూసాను అంతే. వెళ్ళినప్పుడు. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే మన మొన్ననే గిరిధర్ గారు వెళ్ళొచ్చారు కదా, అని చెప్తున్నారు తెలుసా అండి, అక్కడ బేసికల్లీ భారత రూపీ కోసమని ఇట్లా ఎదురు చూస్తున్నారట జనం, కొట్లాడుకుంటారు. అండ్ ఇంకోటి భారత రూపాయలు అక్కడ చెల్లుబాటు కూడా అవుతాయి. అక్కడ దాన్ని ఏం పెద్ద మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం రూపాయలు తీసుకొని వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టచ్చు కూడా, బికాస్ వాళ్ళకి రాకపోకలు ఉన్న ప్రాంతం కదండి బేసికల్లీ. అండ్ రోటీ బేటీ కా రిష్తానో ఏదో అంటారు. సో రోటీ అండ్ బేటీ ఇద్దరు ఇటువైపు ఉన్న వాళ్ళ అమ్మాయిల్ని అటువైపు ఇచ్చుకుంటారు, అటువైపు అమ్మాయిల్ని ఇటువైపు పెళ్లి చేసుకుంటారు, ఏదో నడుస్తూనే ఉంటుంది. సో ఇట్లాంటి భారత్కి ఉన్న నేపాల్కి ఉన్నటువంటి సంబంధాల మధ్య ఈ కస్టమ్స్ డ్యూటీ పెంచడం మీరు చెప్పిన గుర్తొస్తుంది. బరోడా మహారాజ్ లాస్ట్ రాజసంస్థానాలు విలీనం కాకముందున్న మహారాజ్ వైఫ్ నేపాలి. చాలా మంది ఉన్నారు అట్లా, అసలు బోలెడంతా. అండ్ ఇదొక క్వశ్చన్. ఇంకో రెండోది ఏంటంటే ఇప్పుడు అగ్నివీర్ స్కీమ్ ఉంది మన దగ్గర, మనం తీసుకొచ్చింది. బేసికల్లీ నేపాల్లో ఉన్నటువంటి చాలా మంది మన భారత సైన్యంలో పనిచేస్తారు, గోర్ఖా రెజిమెంటే ఉంది కదా. సో నేపాల్కి సంబంధించిన వాళ్ళు చాలా మంది పనిచేస్తారు. నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మన దేశంలో చాలా సెక్యూరిటీ ఉద్యోగాలు చేసుకోవడానికి వాటి గురించి చాలా మంది వస్తారు, చదువుకోవడానికి కూడా మన దేశానికే వస్తారు. ఇంక్లూడింగ్ మన యూనియన్ బడ్జెట్ లో నేపాల్ కొంత బడ్జెట్ అలొకేషన్స్ కూడా ఉంటాయి. నేపాల్ కానీ మిగతా రూపొరుగు దేశాలకు బడ్జెట్ అలొకేషన్స్ ఇస్తాం మనం. అయితే గత కొన్ని రోజులుగా మనం కావాలనే నెంబర్స్ తగ్గిస్తున్నాం, వాళ్ళకి ఇచ్చే బడ్జెట్ అవసరం లేదు కదా అని. ఇప్పుడు మొన్న 26 బడ్జెట్ లో కూడా మనం కావాలనే తగ్గించాం. సో ఇప్పుడు ఈ బాలెన్ షా వచ్చిన తర్వాత ఈయనకి ఏంటంటే నేను మోదీతో సమానం, నేను ప్రధానమంత్రి, నువ్వు ప్రధానమంత్రివే, ఇద్దరం ప్రధానమంత్రులము అనే కాన్సెప్ట్ లో ఆయన ఉన్నాడు. బేసికలీ నేపాల్ ఎంత దేశము, దానికి ఎందుకంత అహంకారము. నిజంగానే దగ్గరకు వచ్చాడు అని అంటే నరేంద్ర మోదీ కూడా మంచి విలువ ఇస్తారేమో. ఆయన ఏం పెద్ద నిన్ను తీసిపారేసినట్టుగా ఏం చూడరు. మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో త్రిపుర అంత ఉంటదేమో, త్రిపుర అంత ఉంటది. అండ్ ఆ దేశానికి ముఖ్యంగా ఉన్న ఒకే ఒక హిందూ దేశం అది. లిటరల్లీ వాళ్ళని మనం మొదటి నుంచి సాకుతున్నాం, అదొక సాఫ్ట్ కార్నర్ మనకున్న. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటి దేశానికి ప్రధాని అయిపోయి ఇమీడియట్లీ నేనేదో మొత్తం ఈ దేశం నేను డొనాల్డ్ ట్రంప్ తో సమానం అన్నట్టుగా టారిఫ్స్ చేసి ఇవన్నీ మాట్లాడుతున్నారు ఎట్లా. సో ఇప్పుడు అగ్నివీర్ స్కీమ్కి వస్తే, అగ్నివీర్ స్కీమ్ మన దేశంలో ఉన్న దాంట్లో జాయిన్ కాకూడదని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళు ఆర్మీలో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ కాలేని పరిస్థితి. సో వాళ్లకు చాలా వరకు ఉపాధి పోయే అవకాశం. సో అక్కడ వెటరన్స్, ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు నేపాలీస్, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. అదొక అంశం. ఇక మూడో అంశం ఏంటంటే ఈ ఫారెన్ డిప్లొమాట్స్ ని బాలెన్ షా చాలా అహంకారపూరితంగా హ్యాండిల్ చేస్తున్నాడు అనేది కూడా ఒక విమర్శ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఇండియా నేపాల్ మధ్య బార్డర్ డిస్ప్యూట్స్ ని పెంచాడు. లింపియాధురా, లిపు లేక్, కలాపాని ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవి మన ట్రై జంక్షన్ అంటారు. మనం మానస్ సరోవర్ యాత్రకి వెళ్ళాలంటే నేపాల్ మీద నుంచి వెళ్ళాలి, ఆ పర్టికులర్ 3 ప్లేసెస్ నుంచి వెళ్ళాలి. ఇవి మాకు సంబంధించినవి అంటాడు. యాక్చువల్లీ భారత్ కి చైనాకి మధ్య అక్కడ ఒక ఒప్పందం అయింది ఆ ట్రాన్సిషన్ కి సంబంధించి, దాని ఏమంటే ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి. వాళ్ళ వెహికల్స్, అటువైపు వెహికల్స్, ఇటువైపు వెహికల్స్, మనం ఆ మెకానిజం మనం రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మధ్యలో నేపాల్ వచ్చి ఇప్పుడు నాది అని అంటది, నేపాల్ అంటుంది అనమాట. నిజానికి ఎవరు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, నీకు కూడా ఉపాధి వస్తుంది కదా, కావాలంటే నువ్వు కూడా ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకో, దాంట్లో ప్రాబ్లం ఏందని మనం అనేది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ డిస్ప్యూట్స్ అన్నిటితోటి వాళ్ళ నేపాల్లో ఉద్యమాలు వస్తున్నాయి. ఉద్యమాల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాడు బాలెన్ షా. దీంతో అక్కడ విపరీతమైన కోపం పెరుగుతోంది. ఈ కోపం పెరుగుతున్న టైంలో పార్లమెంట్కి వస్తే అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. సో భయంతో పార్లమెంట్కే రావట్లేదు, ఎక్కడో తన నివాసంలో కూర్చొని ఏది పడితే ఆ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆ నిర్ణయాలు ఎవరు చెప్తున్నారంటే అమెరికా నుంచి వస్తున్నాయా, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. స్ఫూర్తి తీసుకుని ఏదైనా ఫామ్ హౌస్ కట్టుకొని ఉంటాడు ఆయన కూడా. ఫామ్ హౌస్ ప్రైమ్ మినిస్టర్. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటి పరిస్థితి ఇవాళ బాలెన్ షాకు ఉంది. అందుకే నేను అనేది ఏంటంటే వాళ్ళ జీడిపి గ్రోత్ రేట్ అండి 2025 ఆర్థిక సంవత్సరంలో, 2024-25 ఆర్థిక సంవత్సరంలో వాళ్ళ జీడిపి గ్రోత్ రేట్ 4.6% ఉందంట. ఇప్పుడు
26కి వచ్చేసరికి 2.3%కి పడిపోయింది. అంటే 1.3% నేపాల్ జీడిపి తగ్గిపోయింది. అంటే వాళ్ళకు ఉన్నదే చాలా చిన్న దేశము, మహా అయితే $50 బిలియన్ ఏమో ఉంటుంది. అందులో మళ్ళీ ఈ నష్టము, దానికి తోడు ద్రవ్యోల్బణము, ధరల పెరుగుదల, దానికి తోడు పక్కన దేశాల్లో ఉన్నటువంటి ఎనర్జీ క్రైసిస్, ఆయిల్ లేని పరిస్థితి, వాళ్ళకు అందాల్సిన ఆయిల్ అందదు, ఏమి దానికి నా పాయింట్ ఏంటంటే అండి, ఈ పొలిటికల్గా మనం ఆలోచిస్తే ఈ ఇమ్మెచ్యూరిటీతో ఉన్నటువంటి వ్యక్తులని అధికారంలోకి తీసుకొస్తే, అక్కడ సీట్లో కూర్చునబెడితే దేశాలు నాశనం అయిపోతాయనడానికి ఇది ఉదాహరణ. ఎంత ఇమ్మెచ్యూరిటీ ఉన్నా డిపెండెన్స్ అనేది తెలియనంత ఇమ్మెచ్యూరిటీలో అయితే బ్యాలెన్స్ అయ్యాడుగా అట్లీస్ట్ నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అట్లాగే ఉంది, కరెక్ట్ నేను అనుకుంటున్నాను. అంటే దాన్ని మించిన అహంకారం కమ్మేసిందేమో మరి. ఇమ్మెచ్యూరిటీని మించిన అహంకారం ఏదైనా కమ్మేస్తే చేయగలిగిందే లేదు. అంటే పొద్దున్న లేస్తే నీళ్లు పాలకి మన మీద డిపెండ్ అయ్యే ఒక దేశం ఇవాళ ఈ పిచ్చి చేష్టలు చేస్తే వాళ్ళు మీరన్నారు మాజీ ఆర్మీ అధికారులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారంటే నువ్వా ఉపాధి ఇవ్వలేవు, మీకు మొన్న ఉపాధి దొరికే చోటక పోనీవు. కరెక్ట్. మొన్న అభిజిత్ దిప్కే ఓ మాట అన్నాడు, మీకు గుర్తుంటే చాలా లైటర్ వేన్లో వెళ్ళిపోయింది, కానీ అన్నా హజారే మీ మూమెంట్ విషయంలో ఏదో కమెంట్ చేశాడు అని అంటే, ఏ బుఢే లోగ్ రిటైర్ హోనా చాయి అన్నాడు. బుఢే లోగ్ వాళ్ళ అనుభవాన్ని ఏం చేస్తారంట, ఈ వృద్ధులందరూ కూడా రిటైర్ అవ్వాలి, ఈ ఏజ్ పెరిగిన వాళ్ళందరూ ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడ కాదు, ఇది యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే డీప్ స్టేట్ ప్లాన్ ఇది. ఏంటి అని అంటే మీరు చూడండి, బిల్ గేట్స్ స్టేట్మెంట్ ఉంటుంది, మీరు వెనక్కి చూడండి ఒకసారి ఎప్పుడన్నా వీలైతే. బిల్ గేట్స్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఏజ్ పెరిగిన వాళ్ళు వృద్ధులు ఉన్నారు కదా, ఆ వృద్ధులకు సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కింద డబ్బులు పెడుతున్నాం, మనము పెట్టకూడదు అన్నాడు. చాలా యూరోపియన్ దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో సీనియర్ సిటిజన్స్కి వాళ్ళు సోషల్ సెక్యూరిటీ కోసమని మనీ ఇస్తారు. అంటే మన దగ్గర వృద్ధాప్య పింఛన్లు ఇట్లాంటివి ఉంటాయి చూసారా, అట్లా వాళ్ళు కూడా ఇస్తారు. ఆ సోషల్ సెక్యూరిటీ కింద ఆ ముసలోళ్ళకి మనం డబ్బులు పెడుతున్నాము, అది అక్కర్లేదు, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అన్నాడు. ఇది మీరు అర్థం చేసుకుంటే అంటే ఏంటంటే వాళ్ళకు డీపాపులేషన్, ప్రొడక్షన్లో ఉన్నవాడే ఉండాలి, లేకపోతే అవసరం లేదు వాడు. అసలు నో ఎమోషన్స్, దెర్ ఈజ్ నో ఎమోషన్. అంటే మనం మాకు ఎనర్జీ ఉన్న రోజులు మేము మాట్లాడతాం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మేము ఏదనుకుంటున్నామో అదే చేస్తాం. మీ అనుభవము, మీకున్నటువంటి క్లారిటీ ఆఫ్ థాట్స్, లేకపోతే మీ ఐడియా మాకేం అక్కర్లేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము బతుకుతాం. ఇది ఈ జనరేషన్లో పెరుగుతున్నటువంటి ఒక పెద్ద తీవ్రమైన సమస్య. ఇది ప్రతి జనరేషన్లో ఈ స్పీడ్ పెరుగుతూనే ఉంటుంది. మనం స్పీడ్ పెరగడంలో మనకేం తేడా లేదు. ఇప్పుడు ఫాస్ట్గా షార్ట్ అటెన్షన్ స్పాన్ అంటారు. అటెన్షన్ స్పాన్ చూస్తే పాతకాలంలో మనం, ఈవెన్ నేను మొన్ననే ఎవరితో అంటున్నాను, సినిమా పాటలు 3 చరణాలు ఉండేది. అవును, పాతకాలంలో 3 చరణాలు, ఒక పల్లవి, ఒక పెద్ద పాట నిడివే కనీసం 8-9 నిమిషాలు వచ్చేది. ఇవాళ 3 చరణాల నుంచి 2 చరణాలకు మధ్యలో వచ్చాం. 2 చరణాల నుంచి వాళ్ళ ఇంకా కుదించబడే పరిస్థితి, 4 నిమిషాలకు వచ్చేస్తున్నాయి, 3 నిమిషాలు 4 నిమిషాలకు వచ్చేస్తాం. అంటే నేను పాట అంటే జస్ట్ ఒక్కవరికి ఆగడం కాదు, అంటే అటెన్షన్ స్పాన్ మనం ఈ రోజు తగ్గింది అనుకోవాల్సిన అవసరం లేదు, మొదటి నుంచి తగ్గుతూ వస్తోంది. సో అనేక రకాల అవిగేషన్స్, మీకు ఇంతకుముందు ఏంటంటే దూరదర్శన్ పెట్టుకుంటే ఒక దూరదర్శన్ చూస్తూ ఉంటే అందులో కలర్ బార్ పడ్డా కానీ చూస్తూ కూర్చునేవాళ్ళం, ఎప్పుడు వస్తుందో ప్రోగ్రామ్ వెతుకుదామని. అది కూడా ఆనందంగానే చూసేవాళ్ళం. టెలిస్కూల్ అనేది వచ్చేది పొద్దున పూట, స్కూల్కి వెళ్ళే ముందు వచ్చేది. అది వచ్చి చూస్తే ఆ టెలిస్కూల్ చూడడం అనేది చాలా గొప్ప విషయం. ఆ అక్షరాలు వచ్చే, ఆ గ్రాఫిక్స్, అవన్నీ ఎంజాయ్ చేసాం. ఇవాళ అంటే నిర్ణయం ఏంటంటే ఏ ఒక్కటే ప్రోగ్రామ్ ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాం. యాక్చువల్లీ రిమోట్ కంట్రోల్ చేతుల్లోకి వచ్చింది, 100 ఛానల్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక సినిమా చూస్తున్నారు అనుకోండి, ఇక్కడ బ్రేక్ వచ్చింది అనుకోండి, ఇంకా అక్కడ ఏం వస్తుందో చూద్దామని. అట్లాంటిది ఇప్పుడు ఇక ఫోన్లోకి వచ్చిన తర్వాత టక్ 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 అంటే దానికి ఏదో అంటారు అటెన్షన్ స్పాన్ 10 to 18 seconds ఏమో అటెన్షన్ స్పాన్ అంటే. ఇవాళ 10 to 18 seconds మధ్య ఆ పర్టికులర్ వ్యక్తిని ఆకట్టుకోగలిగితేనే వాడు చూస్తాడు, లేదంటే చూడ్డు అసలు. ఇంకా అంటే 10 సెకండ్లే అటెన్షన్ స్పాన్. 10 సెకండ్లో నువ్వు చెప్పాలనుకున్నది చెప్పి వాడిని ఆపగలగాలి. సో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే వీళ్ళకి ఈ జెన్జీ ఉద్యమాల పేరిట వచ్చి నేపాల్లో ఏం జరుగుతుందో చూస్తే, నేపాల్ ఆర్థికంగా చితికిపోయింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజలు ఏం కొనాలో ఏం కొనకూడదో తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో దేశాలు నాశనం అయిపోతాయి. ఏంటంటే అవకాశం, స్పీకర్ నోటీస్ ఇచ్చాడు కదా, అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏమన్నా రిపర్కషన్స్ ఉంటాయా? ప్రధానమంత్రి అక్కడ ప్రైమ్ మినిస్టర్ నీడ్ టు రెస్పాండ్ ఆర్ హీ నీడ్ నాట్ రెస్పాండ్? మేబీ వస్తాడు, ఇప్పుడు ఒకసారి వస్తాడో 2 సార్లు వస్తాడు, చేస్తాడు నాకు తెలిసి, దీనికి రెస్పాండ్ అవుతాడు. అంటే ఇంకోటి ఏంటంటే క్రైసిస్ బాలన్షాన్ని దింపేస్తారండి, ఎక్కువ రోజులు అడుగుతున్నది, దింపేస్తారు, ఎక్కువ రోజులు ఉండడు. వీళ్ళు ఎవరు ఉండలేరు అంతే. మన ప్రాబ్లం ఏంటంటే నిజంగా మాట్లాడితే కూడా సార్, మనకు చాలా మందికి తెలియదు ఇది. హిస్టరీ పరంగా చూస్తే అసలు ఈ నేపాల్ ఈ స్థితిలో ఉండడానికి కారణమే నెహ్రూ కుటుంబం.
ఇక్కడ కూడా డీటెయిల్స్ చెప్తాను నేను. ఇక్కడ కూడా నేను డీటెయిల్స్ చెప్తాను. నెహ్రూ గారిని ఫస్ట్ అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్తల్లో నెహ్రూ గారిని నేపాల్ రాజు అప్పుడు మేము కూడా భారత్లో విలీనం అవుతామని అడిగాడు. నెహ్రూ గారు నిరాకరించారు. మీరు హిస్టరీలో చదివితే తెలుస్తుంది మనకు. నెహ్రూ గారు నిరాకరించారు, మీరు సపరేట్ ఉండండి అని చెప్పాడు. బలూచిస్తాన్ కూడా అదే చేశాడు కదా ఉన్నారు. ఉన్న తర్వాత కాలంలో మీరు రాజీవ్ గాంధీ గారి పీరియడ్ వచ్చిన తర్వాత, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ఇద్దరు నేపాల్లోని పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళారు. మీరు రాసున్నాయి రిపోర్ట్. పశుపతినాథ్ టెంపుల్కి వెళ్తే సోనియా గాంధీని అలో చేయలేదు. ఎందుకంటే అది ఆ దేవాలయంలోకి విదేశీయులు లేకపోతే వేరే మతస్థుల్ని అలో చేయరు వాళ్ళు. చాలా ఆలయాల్లో నిబంధనలు ఉంటాయి. పూరి కూడా ఉంది కదా. సో అలో చేయలేదు. అలో చేయకపోతే అక్కడికి ఆగిపోతే తర్వాత కాలంలో యూపీఏ గవర్నమెంట్ టైంకి వచ్చేసరికి సోనియా గాంధీ గారు, అంటే యూపీఏ గవర్నమెంట్ టైంలోనే 2006-07 ఆ టైంలోనే నేపాల్ రాజును గద్దెదించి అక్కడ ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రచండ లేకపోతే వీళ్ళందరికీ కమ్యూనిస్ట్ నాయకులకి ట్రైనింగ్ ఇచ్చింది మన భారతదేశంలోనే. మన ఏజెన్సీలతో ట్రైనింగ్ ఇప్పించి లేదంటే మన వాళ్ళతో ట్రైనింగ్ తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యమాలు క్రియేట్ చేసి రాజును కూలదోసి ప్రజాస్వామ్య ప్రభుత్వం అనే పేరిట కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని క్రియేట్ చేశారు. అప్పుడు రాజప్రాసాదంలో హత్యలు కూడా జరిగినాయి. కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైంది. కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పుడు చూస్తే అంతకు ముందంతా వాళ్ళు హిందూ దేశంగా భావించేవాళ్ళు. తర్వాత సెక్యులర్ ఆలోచనలు తీసుకొచ్చేసారు. సెక్యులర్ ఆలోచనలు కాస్త చైనా అనుకూల ధోరణిలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆ చైనా అనుకూల ధోరణిలోకి వెళ్ళిపోవడం వల్ల చైనాకు కౌంటర్ చేయడం కోసం జెన్జీ ఉద్యమాన్ని తీసుకొచ్చింది అమెరికా. ఇప్పుడు బాలన్ షా వచ్చాడు. సో అంటే మీకు చూడ కౌంటర్ ప్రొడక్టివ్ గా ఒక్కొక్క 2-3 ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి. ఆ టైంలో భారత్ కదా చూసుకోవాలి, పక్క దేశం భారత్ కదా, అక్కడ ఆ దేశం నాశనం అవుతుంటే ఇవాళ మనం ఇప్పటిదాకా మాట్లాడుతారు ఎందుకు నేపాల్ ఇంపార్టెంట్ అంటే సార్, అది ఇట్స్ నాట్ జస్ట్ హిందూ నేషన్ మాత్రమే కాదు. అక్కడ ఏంటంటే స్ట్రాటజికల్లీ ఇవాళ భారతదేశంలోకి వచ్చేటువంటి ఇన్సర్జెన్సీ, టెర్రరిస్ట్ ఇన్సర్జెన్సీ అంతా కాఠ్మండు నుంచి వస్తుంది. మనం బంగ్లాదేశ్ పాకిస్తాన్ సరిహద్దులు మూసేస్తే వాళ్ళు నేపాల్ నుంచి వస్తున్నారు లోపలికి. ఎగ్జాక్ట్లీ, ఫేక్ నోట్స్ అక్కడ నుండి వస్తాయి. వాడు ఆతిక్ మహమ్మద్ ఉత్తరప్రదేశ్ లో ఉన్నప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చేవాడు. సో ఇదంతా ఏంటంటే అందుకే మన పక్క దేశాలు, ఇరుగు పొరుగు దేశాల మీద మనం దృష్టి పెట్టకపోతే ఆ దేశాల్లో ఉండేటువంటి అస్థిరత, ఒక విచ్ఛిన్నకర శక్తులు అక్కడ పెరిగితే గనక ఆ స్పిల్ ఓవర్ మన పైన ఉంటుంది. ఆ ప్రభావం మన మీద కూడా ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో ఇప్పుడు అది మనం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. లిటరల్లీ నిజంగానే వాళ్ళు విలీనం అయితే అంటే తీసేసుకుంటే పోయేది కదా. మనం అంటే చాలా మిస్టేక్స్ చేసాం వాసు గారు. ఇప్పుడు 71 వార్ టైంలో కూడా అదే బంగ్లాదేశ్ వార్ టైంలో లిటరల్లీ మనకు అవకాశం ఉంది. ముక్తి బాహినికి సపోర్ట్ చేసింది మనము, ముజిబుర్ రెహమాన్కి సపోర్ట్ చేసింది మనము, పాకిస్తాన్తో యుద్ధం చేసింది మనము, బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణం మనము. ఆ టైంలో నిజంగానే అంటున్నాను నేను, చిట్టగాంగ్ పోర్టుని మనం తీసుకుని ఆ రోజు ఆఫర్ ఉంది కదా, ఆయన ఆఫర్ ఇచ్చేవాళ్ళే కదా, ఏముంది పెద్ద కష్టం కాదు. మా ఇందిరాగాంధీ అడిగితే చిట్టగాంగ్ పోర్టు ఇవ్వననే పరిస్థితే ఉండదు. చిట్టగాంగ్ పోర్టు ఒక్కటి తీసుకుని ఉంటే ఇవాళ పరిస్థితి అసలు ఎంత మారి ఉండేది. మనకు నార్త్ ఈస్ట్ కి ఒక సీ రూట్ ఉండేది, ఒక పోర్ట్ ఉండేది, చాలా ఇంపార్టెంట్ పోర్ట్ అది. మనకి ఇప్పుడు ఈ మయన్మార్ కి బంగ్లాదేశ్ కి మధ్యలో ఆ పోర్ట్ ఉంటుంది. సో మనం దాన్ని హ్యాండిల్ చేయడం వల్ల ఇటు బంగ్లాదేశ్ని కంట్రోల్ చేసేవాళ్ళము, అటు మయన్మార్ మీద కూడా మనము ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉండేది. సో మెనీ, అసలు ఒకటి కాదు రెండు కాదు. అదే మనం ఏంటంటే మనం ఎట్లా అంటే నన్ను ముట్టకు నామాలకు అక్కేదో అంటారు. అసలు అట్లాంటి పరిస్థితి నాకు సంబంధం లేదు, మా మనం బతుకుతాం. సో ఇప్పుడు ఈ నేపాల్ సిచ్యువేషన్ అయితే చాలా డేంజరస్ కేసు సార్. ఇప్పుడు ఒకవేళ అతన్ని గద్దదించే పరిస్థితే వస్తే ఏ రకంగా కాన్స్టిట్యూషనల్ పరంగా చేస్తారా, లేకపోతే ఇంకో ఉద్యమం రావాలా? ఇప్పుడు అక్కడ 2 రకాలు జరుగుతున్నాయి. ఒకటి బాలన్ షాకి వ్యతిరేకంగా వస్తున్న ఉద్యమం ఒకటి ఉంది, వ్యతిరేకంగా అక్కడక్కడ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. రెండోది ఇప్పుడు ఆర్మీ వాళ్ళు బయటకు వచ్చారు, కొంతమంది ఒక దగ్గర ఎక్కడో ఒక వ్యక్తిని కాల్చి చంపారు, ఒక కాల్చుకొని చచ్చిపోయాడు ఒకతను, అదొకటి ఉంది. ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి. ఇంకోవైపు రాచరికం రావాలని ఇంకో డిమాండ్ కూడా పెరుగుతుంది నేపాల్లో. ఆ పర్టికులర్ రాజుని ఆయన ప్రజల్లోకి తిరుగుతూ ఉన్నాడు. ఆ రాజు మళ్ళీ అధికారంలోకి రావాలని, ఐ థింక్ రాజు పేరు ఏదో ఉంది, వీరేంద్ర సింగ్ కి గ్రాండ్ సన్ ఏదో సంథింగ్, నాకు పేరు సడన్ గా నాకు కూడా గుర్తురావట్లేదు. సో ఆ రాజరికం రావాలి, ఆ రాజ కుటుంబం ఇప్పుడు అధికారంలోకి రావాలని ఒకవైపు మళ్ళీ జరుగుతున్నాయి ఉద్యమాలు. అంటే మొనార్కీకి సపోర్ట్ గా కొంతమంది, డెమోక్రసీకి సపోర్ట్ గా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. బట్ వీళ్ళందరితోటి ఎవరు మాట్లాడతారు? అదే ప్రాబ్లం. అది ఎందుకు ప్రాబ్లం అంటే అస్థిరత. దేశంలో పొలిటికల్ ఎవడో ఒక ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్కి రాడు. కరెక్ట్, మన రాహుల్ గాంధీ గారి నుంచి ఏమైనా స్ఫూర్తి తీసుకున్నాడో తెలియదు. మరి ఉన్నోళ్ళలో ప్రెసిడెంట్ మాట్లాడాలి, నేపాల్ ప్రెసిడెంట్ మాట్లాడాలి, లేదా స్పీకర్కి ఏ స్థాయి అధికారాలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆర్మీ ఉంటే ఆర్మీ ఏమైనా పిలిచి మాట్లాడుతుందా, తిరుగుబాటు ఏమైనా చేస్తుందా? ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కదా. లేకపోతే ఇప్పుడు ఇదే అదునుగా చూసుకుని మళ్ళీ డీప్ స్టేట్ ఏమైనా ఎంట్రీ ఇవ్వచ్చా?
100%. ఇప్పుడు ఎందుకంటే ఇందులో మేజర్గా ఏంటంటే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్, పొలిటికల్ సిస్టమ్ ని బట్టి ఇవన్నీ నడుస్తాయి కదా. లేదు కదా అక్కడ సిస్టమ్. అదే సిస్టమ్ లేదు. ఏదో ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాచరికం ఉందనుకోండి, భూటాన్ లో ఉందనుకోండి కింగ్డమ్, నిజంగా వాళ్ళ రాజుతోనే ఉంటుంది లెక్క అంతా. సో దాన్ని బేస్ చేసుకుని ఉంటారు వాళ్ళు, కొన్ని పాలసీస్ పెట్టుకుంటారు. ఎవరు పడితే వాళ్ళు రావడానికి లేదు, ఎంతో వాళ్ళకు ట్రావెల్ అక్కడికి వెళ్ళాలంటే టూరిస్టులకు కూడా నెంబర్లు ఉంటాయి, ఇంతమంది వెళ్ళాలని. వాళ్ళకు మాకు అభివృద్ధి అక్కర్లేదు, మేము చాలా ప్రశాంతంగా మా పర్యావరణాన్ని కాపాడుకుంటూ మేము కన్జర్వేటివ్ గా ఉంటామంటారు, అట్లాగే ఉంటారు. వాళ్లకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, అంటే నేను ఇంకో దేశాన్ని నేను ఏదో చేయాలనో, లేకపోతే నా ఎకానమీని నేను పెంచుకోవాలనో, నాకు ఇండస్ట్రీ కావాలనో అవేం లేవు. వాళ్ళకి కావాల్సింది భారతదేశం వాళ్ళకి సైన్యాన్ని ఇస్తుంది, వాళ్ళకి డిఫెన్స్ మొత్తం. రాయల్ భూటాన్ ఆర్మీ మెయింటైన్ చేస్తుంది, మనమే మెయింటైన్ చేస్తాం. సో యూ బీ లైక్ దట్, దట్స్ ఇట్, దట్ ఈస్ ఫైన్. బట్ ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ ఉందనుకోండి, బంగ్లాదేశ్ ఎస్టాబ్లిష్మెంట్ చూడండి మీరు, ఓవైపు షేక్ హసీనా అవామీ లీగ్, ఇంకోవైపు బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఈ రెండుకి మధ్య గొడవ నడుస్తుంటే ఇద్దరిని చంపేశారు అక్కడ. అవును, మీరు ముజబిర్ రహమాన్ ని చంపారు, జియావుర్ రహమాన్ ని చంపారు. ఆర్మీ కూల్ వచ్చాయి, మధ్యలో ఆర్మీ వస్తుంది, ఆర్మీ కొన్ని రోజులు టేక్ ఓవర్ చేస్తుంది, ఆర్మీ టేక్ ఓవర్ చేసినాక మళ్ళీ ఒక ప్రజా ఉద్యమం వస్తుంది, దాని తర్వాత మళ్ళీ ఒక ఇంటరీమ్ చీఫ్ ఒకరిని కూర్చొని పెడతారు, అతను 2 సంవత్సరాలు కూర్చొని మళ్ళీ ఎలక్షన్స్ పెడతాడు, అందులో ఎవడో ఒకటి గెలుస్తాడు, ఇదొక ప్రాసెస్. పాకిస్తాన్ చూస్తే, పాకిస్తాన్ ప్రతి 5 ఏళ్లకోసారి ఆర్మీ కోసం పాకిస్తాన్ ఉంది. ఆర్మీ అనుకున్నప్పుడల్లా అక్కడ ఒక డెమోక్రసీ గవర్నమెంట్ అంటారు, ఆర్మీ అనుకోనప్పుడల్లా ఆర్మీ చేతుల్లోనే మొత్తం వెళ్ళిపోతుంది. అసీం మునీర్ వాళ్ళ షెబాజ్ షరీఫ్ ని డిసైడ్ చేస్తాడు, డెమోక్రటిక్ కంట్రీ అంటారు. సో చూడండి, ప్రజాస్వామ్య దేశం అంటారు, ఎన్నికలు అంటారు, మళ్ళీ ఆర్మీ చీఫే అన్ని మాట్లాడతాడు. సో అట్లాంటి బేసికలీ ఆ దేశాలకు ఒక వ్యవస్థ సరిగ్గా లేకపోతే వచ్చే సమస్య. భారతదేశం ఎంత గొప్ప దేశం అంటే అండి, ఇక్కడ ఎన్ని అరమరికలున్నా, ఎన్ని కొట్లాటలున్నా, ఏదున్నా, ఈ డెమోక్రసీ ఇక్కడ మీరు చూడండి, ఆర్మీ చీఫ్లు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న, యుద్ధాలు గెలిచిన సందర్భాలున్నా, అస్థిర వాతావరణం ఉన్నా ఏ ఆర్మీకు జరగలే భారతదేశంలో. నిజంగా జరగాలి అనుకుంటే 90s లో ఆర్మీ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ పట్ల తన విధేయతని చాటుకుంది. అసలు ఇందిరాగాంధీ గవర్నమెంట్ టైంలో ఆమె ఎమర్జెన్సీ పెట్టినప్పుడు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు మొత్తం ఆర్మీ నడిపించింది కదా దేశాన్ని. మరి ఆర్మీ ఇందిరాగాంధీనే పక్క జరిపేసి కూర్చోవాల్సింది, కానీ కూర్చోలేదు. బట్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, రూల్ ఆఫ్ లా ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా అమలు పరిచే త్రివిధ దళాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళ బతుకుతున్నాం హ్యాపీగా. ఓ రోజు జనరల్ శామ్ మానిక్షా గారిని ఇందిరాగాంధీ గారు అడిగారంట, భయపడుతోందంట ఇందిరాగాంధీ, చాలా భయపడిపోతోంది. శామ్ మానిక్షా నేను చెప్పే మాట వినట్లేదు, అంటే ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేది, చాలా ఎంత గట్టిగా ఉండేదంటే ఏదైనా నిర్ణయం విషయంలో నేను ఇలా అనుకున్నానంటే ఇలాగే ఉంటానని చెప్పేది. అది నిజమే, పర్ఫెక్ట్గా ఉండేది. ఆయన ఉన్న టైంలో ఇందిరాగాంధీకి భయం వేసిందంట, ఈయన ఏమన్నా ఒకవేళ ఆర్మీ కూ చేస్తాడని. బికాస్ అక్కడ బంగ్లాదేశ్లో అదే జరిగింది, పాకిస్తాన్లో అదే జరిగింది, ఈయన ఏమైనా చేస్తాడని భయం వేసిందంట ఆమెకు. అప్పుడు ఒకరోజు శామ్ మానిక్షా గారు చెప్పారట ఇందిరాగాంధీకి, సో నేను ఈ రాజ్యాంగాన్ని నేను నమ్ముతాను, అండ్ ఇక్కడ ఉన్నటువంటి రూల్ ఆఫ్ లా మీరు నడిపించే, మీరు ప్రధాని అనే ఒక పదవికి నేను గౌరవం ఇస్తాను, అండ్ నేను ఆర్మీ చీఫ్ గా ఎలా బిహేవ్ చేయాలో అంతే బిహేవ్ చేస్తాను, డోంట్ వరీ అని చెప్పాడు ఒకరోజు. అది ఆయన హుందాతనం, అంటే ఆయన గురించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వారిని డెత్ బెడ్ మీద ఉండగా అబ్దుల్ కలాం గారు వెళ్ళి కలిస్తే, హీ సెడ్ సారీ ప్రెసిడెంట్, ఐ కుడ్ నాట్ ఏబుల్ టు వేకప్, నేను లేచి మీకు అభివాదం చేయలేకపోతున్నాను, యు ఆర్ మై ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది మై కంట్రీ, మీకు సల్యూట్ చేయలేకపోతున్నాను, దయచేసి క్షమించండి. అంత ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవాళ్ళండి వాళ్ళు. కరెక్ట్. అందుకే మనం రోజు మనం ఉండగలిగి సర్వైవ్ కాగలుగుతున్నాం, డెమోక్రటిక్ కంట్రీగా మనం సర్వైవ్ కాగలుగుతున్నాం అంటే గొప్ప. అండ్ జనరల్ కృష్ణారావు గారు, ఈ నేమ్ ఎనీ ఆర్మీ చీఫ్ ఆర్, ఆ మాటకు వస్తే త్రివిధ దళాలకి నాయకత్వం వహించిన అందరూ గొప్ప పర్సనాలిటీస్. మనం చూసిన లాస్ట్ సిడిఎస్ దురదృష్టం బిపిన్ రావత్, ఈవెన్ అందరూ, అంటే వీళ్ళందరికీ కూడా నిజంగా సెల్యూట్ చేయాలి. వాళ్ళు చేసిన త్యాగాలు చిన్నవి కావు. అంటే మన దగ్గర డిఫెన్స్ ఫోర్సెస్ ఒకవైపు, ప్రభుత్వము, పార్లమెంటరీ వ్యవస్థ ఇంకోవైపు, ఈ రెంటిని అనుసంధానిస్తూ మన దౌత్యపరమైన విధానాలు ఎన్ని మాట్లాడినా, ఆ రోజు ఉన్న పరిస్థితి నుంచి ఈ రోజు వరకు, ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు భారతదేశము, మనం ఇందిరాగాంధీకి అగేన్స్ట్ గా మనం కొట్లాడడం కావచ్చు కానీ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా, బట్ మనం ఇంకో దేశపు సపోర్ట్ తీసుకోలేదు. అఫ్ కోర్స్ ఈ మధ్య కాలంలో అది తీసుకుంటున్నారు కాబట్టి గొడవ అంతా, సపోర్ట్ తీసుకుంటున్నారు కాబట్టి గొడవ. ఇప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన మార్కెట్స్ ఓపెన్ చేశారు, లైక్ FDIలు తీసుకొద్దామని అన్నారు ఆయన, గ్లోబలైజేషన్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం. అట్లాంటి టైంలో ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు వాజ్పేయి గారు సపోర్ట్ చేశారు. ఓకే, అండ్ అట్ సైడ్ వాజ్పేయి గారిని
అదేంటి కాశ్మీర్ గురించి మాట్లాడడం కోసం యునైటెడ్ నేషన్స్ పంపించింది పంపించారు. పివి నరసింహారావు గారు. ఇది. లేటర్ ఆన్ ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ వచ్చినా కూడా అణు ఒప్పందాన్ని బీజేపీ సపోర్ట్ చేసింది, చేసింది. కమ్యూనిస్టులు వ్యతిరేకించారు న్యూక్లియర్ అగ్రిమెంట్ జరిగినప్పుడు. సో అణు ఒప్పందానికి బీజేపీ కనుక సపోర్ట్ చేయకపోయినట్టే జరిగేదే కాదు యూపీఏ గవర్నమెంట్ టైంలో. సో అంటే మనము ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నాకు ఈ రోజు వరకు కూడా చెప్తున్నాను, నాకు రాహుల్ గాంధీ లిటరల్లీ ఈ అలవాట్లను తెలుసుకోవాలి, అంటే సంప్రదాయాలు అర్థం కావాలి ఆయనకి. వాళ్ళ ముత్తాత నాయనమ్మ వాళ్ళ నాన్న ఏం చేశారు, అలాగే వాజ్పేయి గారిని రాజీవ్ గాంధీ ఎంత గౌరవంగా పంపించారు ఐక్యరాజ్యసమితికి, ఇవన్నీ కూడా సంప్రదాయాలు అర్థం కాక ఆ ట్రెడిషనల్ థింగ్స్ ని మనం పట్టించుకోకుండా మేము ఇలాగే ఉంటాము అని అంటే మాత్రం దేశం చాలా కష్టమవుతుంది. అది థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.